నమస్తే తెలంగాణ. అన్నారం పైన అవే కుట్రల ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని బలిపెడతారా కేటీఆర్? నిబంధనలకు నీళ్లొదిలి బరాజ్ పిల్లల వద్దే భారీ ఎక్స్కవేటర్లతో ఇసుక తోడుతుండడం దుర్మార్గం. అన్నారం బరాజ్కి ఏదైనా జరిగితే బాధ్యత మీదే. ఇసుక మాఫియాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తెలంగాణను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రజల పార్టీ నేతల భరతం పట్టడం ఖాయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. ల్యాబ్ టెస్టింగ్ కోసమే ఇసుక తవ్వకాలు, ఫలితాలను బట్టి బరాజ్ పునరుద్ధరణ ప్రభుత్వం. అందుకు వందల లారీల్లో శాంపిల్ల నెటిజన్ల ప్రశ్న. ఈ అన్నారంకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారంకి సంబంధించి బరాజ్ ఏదైతే ఉందో అక్కడ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారో, ఇసుక తవ్వకాలు చేస్తే పిల్లలు కుంగిపోతాయి. ఎందుకు ఒక ఇసుక మాఫియాను పంపించి బరాజునంతా నిబంధనలు మార్చి బరాజును కోల్పోయే ప్రమాదం చేస్తారని చెప్పి కేటీఆర్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ల్యాబ్ టెస్టింగ్ కోసమే ఇసుకను పంపిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా కానీ వందల లారీల్లో శాంపిల్ ఏంటని చెప్పి సోషల్ మీడియాలో పోస్టు. కాళేశ్వరం సంబంధించి ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని బలిపెడతారా? అక్రమ ఇసుక ఇసుక అక్రమ మాఫియా ఏదైతే ఉందో మాఫియాతో చేరి ఆ తవ్వకాలు చేపడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును బలిదీస్తున్నారని చెప్పి కేటీఆర్ ఆరోపిస్తున్న పరిస్థితి. బరాజుల చుట్టూ ఇసుక బకాసులు, మరమ్మతుల మాటలు విచ్చలవిడిగా తవ్వకాలు, సర్కార్ కాలయాపన, అధికారుల నిర్లక్ష్యంతో మాఫియా పంజా. ప్రతిరోజు 300కు పైగా లారీలో టన్నుల కొద్ది ఇసుక తల్లింపు. అన్నారం బరాజ్ పిల్లలకు అటు ఇటు క్యూ కట్టిన వాహనాలు. మరమ్మతుల మాటన కాళేశ్వరంలో ఇసుక దందా మొదలైంది. ప్రాజెక్ట్ అడ్డాగా ఇసుకాసులు తిష్టవేసి బరాజులను ఆనుకొని ఉన్న ఇసుక బిడ్డను తొలగిస్తున్నారు. ఆ ఇసుక అయితే రిపేర్లు చేపడతామని చెప్పి అన్నారం బరాజ్ దగ్గర ఏదో చేశారు. వాటిని అడ్డుగా పెట్టుకొని ఇసుక మాఫియా రెచ్చిపోతుంది, ఇసుకను తీసుకెళ్తుంది. అవి బరాజులు కుంగిపోయే ప్రమాదం ఉంది, పిల్లలు పడిపోతాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కాలువలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం. 6 నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ. ఏడాదైనా తట్టిన మట్టిది అని